శేఖర్ భాష గారు, నార్సింగ్ పిఎస్‌లో ఎవరు లావణ్యం రక్షిస్తున్నారు? ఎవరు ఇతరుల మీద కేసు పట్టిస్తున్నారు? ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు? అంటే ఏం చెప్తారు మీరు? మీకున్న అనుమానం ఏంటి? నా దగ్గర సాక్ష్యం ఉంది. ఓకే. నేను మీకు వినిపిస్తా. మీకు ప్లే చేసే దమ్ముందా? వినిపించండి. మీకు కొన్ని మనం లీక్ అయినాయి. ఎవరో పోలీస్ ఆఫీసరు ఆవిడ అన్న ఒక మాట, నేను కాప్స్‌తో ఇలాగే సంబంధాలు పెట్టుకుంటాను, అలాగే నిన్ను కూడా ఉంచుకుంటాను అని చెప్పి ఎవరో మీడియా మిత్రుడితో అంటుంది. ఓకే. వాళ్ళ మిత్రుడని కూడా నేను అన్నా అలాంటి వాళ్ళని. సరే వాటెవర్. సో మరి అలాంటి వాళ్ళు ఇలా మాట్లాడక ఏం చేస్తారు? వాళ్ళు కాయిన్ చేసిన టర్మ్ ఇది. ఏంటి? ఆవిడని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడని ఇరికించడం ఏంటి? ఒక డ్రగ్ పెడ్లర్ అని మీ పట్టించడం వేరు, ఇరికించడం వేరు భాష. ఇప్పుడు అదే చెప్తున్నా కదా నేను. వినిపించండి క్లారిటీ వస్తుంది కదా. ఆ కాప్స్ ఎవరో కాదు, ఈయనే. ఇంకో దాంట్లో సార్ సార్ అంటుంది. ఎవరా సార్? ఆయన కూడా ఇదే, ఈయనే కాదు అంటే సిఏ సార్ అండి. డిఏ అంట, సిఏ అంట. ఒకప్పుడు ఈయన సీఏ గారు అంటే లేదు, అంతకుముందు ఇంకో సీఏ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సీఏ కాకుండా ఆయన కూడా బాగుండేది. ఈవిడ బాగుండేది అంటే ఏమన్నా పుచ్చుకులే అంటే ఎలా అంటే ఈ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అర్థమైంది కదా. ఎవరో ఒక సిఐ, ఇంతకు ముందున్న సిఐ కావచ్చు, ఇప్పుడున్నోళ్ళు కాదు. ఇప్పుడున్నోళ్ళు కాకపోవచ్చు, కానీ అప్పుడున్న కనెక్షన్స్ తోటి ఆయన ఇక్కడ పైరవి నడిపిస్తున్నాడా? అనుమానం ఏముంది? నువ్వు ఆడియో లీక్ వినలేదా? ఇంకొకటి అనుమానం కూడా కాదు, నీకు నివృత్తి చేస్తాను నీ అనుమానాన్ని. ఇంతకీ మాట్లాడి చెప్తుంది ఎవరు సార్? ఈ మాట చెప్తున్నది అతని గోప్యత చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే వద్దులేండి. అంటే చెప్పగలిగితే మాత్రం పేరు చెప్పండి, ఎందుకంటే సమాజంలోకి వెళ్ళగలిగిన పేరు అయితే చెప్పండి, లేకపోతే వద్దు. కాదు, సమాజంలోకి అతను పర్మిషన్ లేకుండా చెప్పకూడదు. బట్ ఎవరన్నా సరే మనకి శ్రేయభిలాషి అంతే, ఎంక్వైరీకి వస్తే మనం చెప్పగలం. ఓకే 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 శ్రేయభిలాషి అభిమాని. కానీ ఇది ఇప్పుడు వినండి, ఒకటి మీరు వినిపిస్తా. సో ఆ కాన్వర్జేషన్లో ఏమంటారంటే, ఆయన ఎవరో ఉన్నారు కదా అంటే, ఆయన ఏదో డిఐ ఏదో అంటే, డిఐ కాదు సిఐ అనింది, జాగ్రత్తగా విను అని చెప్పాను. సిఐ అంటే అంటే మేబీ ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఆయన ఎవరో, ఈయనకి తెలుసు బాగా విషయాలు, ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. విను. సార్ నాకు డబ్బులు ఇచ్చి మాట్లాడు. పడుకున్న దాంతో డబ్బులు ఇవ్వకుండా ఏం బిక్కుతున్నావు? డబ్బులు ఇచ్చి మాట్లాడు. సిఎస్ఆర్కి మొత్తం పంపిస్తున్నా డే 1 నుంచి, నీ విల్లా హౌస్ అగ్రిమెంట్ తో సహా. ఏం పీకుతావు? సిఐసార్కి అన్ని పంపిస్తున్నా నీకు అంటే నాకు డౌట్ వచ్చింది. అంటే అర్థమైంది కదా సార్, ఇందాక రికార్డింగ్ లో గత సిఐ XYZ అన్నట్టు ఈ సిఐ XYZ సింక్ అవుతుంది. సో ఎవరో ఒక సిఐ ఉన్నారు, ఓకే. కాకపోతే ఇప్పుడున్న సిఐ అయితే కాదని ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు. బట్ ఆ పాత ఎప్పటి నుంచో ఉన్న సిఐ, వీళ్ళ గొడవలు కూడా ఎప్పటివో ఇవి. కానీ ఆయన అండ ఇంకా ఉందా? ఆ సిఐ ఎవరు? ఎందుకు ఇలా అవసరం లేని వాళ్ళకి అందలం ఎక్కించి సపోర్ట్ చేస్తున్నారు? ఆవిడ ఏ కేసు పెట్టినా ఇలా ఎందుకు అవ్వగలుగుతుంది? ఆయన ఇంకా స్టేషన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన పరువు ఏమైనా నడిపించగలుగుతున్నాడా? భయం ఎందుకు? నీకు దమ్ముందా వేయడానికి? మా దమ్ముల గురించి ఎందుకు రండి, మా దమ్ముల గురించి ప్రజలు చూసుకుంటారు. కానీ కాదు కదా, మీడియా అన్నప్పుడు నిజం బయటికి తీసుకురావాలి కదా. ఇప్పుడు నిజం బయటికి తీసుకొస్తే నా మీద కేసులు పెడుతున్నారు కదా. నీకు నిజం వినిపించా ఇప్పుడు నిర్భయంగా, నా మీద పెడతారేమో. మనం టీవీకి దమ్ముందా లేదా మీకు తెలుసు, మీ మనసానికి తెలుసు, దాన్ని అటు పెట్టుకోండి. ఇంకా మా గురించి మేము చెప్పుకోవడం బాగోదు, మా దమ్ముల గురించి. కానీ సరే చూద్దాం అయితే. సార్ చెప్పండి, ఏంటి శేఖర్ భాష మీద అందరూ కలిసి కుట్ర చేస్తున్నారని మీకు కూడా అనిపిస్తుందా? ఏంటి పరిస్థితి? అంటే ఒకటండి, ఆయన చేసే మంచి పని ఏదైతే ఉందో దానికి సహజంగా వ్యతిరేకత వస్తుంది. ఫస్ట్ కానీ మేము అనుకున్నాం, ఇప్పుడు కాదు, దాదాపు అప్పటి నుంచి కూడా మనం సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. ఒక్కటి ఏంటంటే, శేఖర్ భాష ఒక యోధుల్లాగా పోరాడుతూ ఉన్నాడు. సో ఈ పోరాటం చేసే క్రమంలో ఎన్నో అవాంతరాలు వస్తాయి. మనం చిన్నప్పటి నుంచి మనం తెలియదే కదా, ఎన్నో కష్టాలు పడ్డాం. సో ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తాడు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఇలాగ పట్టుకొని లాగటం అవన్నీ ఒక ఎత్తు అయితే, సరే ఈ కేసులు అవన్నీ మనం చూడ కేసులు, ఆయన చూడ కేసులు, మనం చూడ కేసులు, మీరు చూడ కేసులు ఏం కాదు. కానీ ఏంటంటే కొంచెం ప్రాణరక్షణ గురించి నేను కొంచెం నాకైతే గుబులుగా ఉంది. అంటే ఇప్పుడు కొంతమంది ఎవరో ఇద్దరు ఈయన గురించి మాడుకున్నాం, చేసేద్దాం పొడిచేద్దాం అన్నట్టుగా అంటున్నారని నాకు నేను చూస్తూ ఉన్నాం. సో ఆ విషయంలోనే మన బ్రదర్ని కలవటం, మిమ్మల్ని కలవటం ఏంటంటే, ఈ విషయంలో ఆయనకు ప్రాణరక్షణ అనేది ప్రధాన ఇంపార్టెంట్ అండి. సరే ఇదన్నీ జనరల్గా ఇప్పుడు రోజు మనం చూస్తున్నాం, 4-5 నెలల నుంచి నడుస్తూనే ఉంది.
అంటే ఎంత ప్రాణరక్షణ ఎంత- అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎంతకి తెగించారా అన్నట్టు నిజంగా ఎంత నిఘా ఇప్పుడు పెట్టారు అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను దాని గురించి థింక్ చేస్తాను నైట్ నుంచి. నిఘా మీరు ఫోన్ చేసినప్పుడు ఆయన ఫోన్ చేసినప్పుడు అదే ఆలోచిస్తున్నా. క్లియర్ కట్ గా అంటే నేను రోజు ఏ టైంలో బయటకు వస్తాను, ఏ టైంకి ఇంటికి వెళ్తాను, ఎక్కడెక్కడికి వెళ్తాను, ఇది తెలుసుకోవడం ఎవడన్నా అక్కడ పెడతారట. ఇంటి బయట ఒక నలుగురిని పెడితే వాళ్ళు కరెక్ట్గా చెప్పేస్తారట. మనం దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. సీసీ కెమెరాలు లేని టైంలో ఇవన్నీ అది కూడా ఓకే. నేను నెలకొకసారి నా ఆత్మీయులు ఎవరో చనిపోతే, ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం చనిపోయిన వాళ్ళ కోసం నేను ప్రతి నెల జడ్చర్ల సమాధి అదే కదా? అవును అవును, విన్నాను, ఆడియో మీరు వినిపించారు కదా? అవును. ఆ పర్టికులర్ లొకేషన్ ఎక్కడైతే ఆ సమాధి దగ్గర ఒక పొలంలో ఉంటుంది, దాంట్లో రిమోట్గా ఉంటుంది, ఎక్కడ ఉండదు. నేను పోయి అక్కడ కాసేపు కూర్చొని వస్తా. అక్కడికి వెళ్ళినప్పుడట గ్లౌజులు వేసుకొని కుమ్మేసి చంపేస్తారు. అంటే అది కూడా వాళ్ళు తెలుసుకున్నారు, ఆ లొకేషన్ ఎక్కడ, అక్కడికి వెళ్తే ఎలా కొట్టచ్చు, వీడిని ఎలా చంపేయచ్చు అని కొట్టేసి వాళ్ళ మీద వేసేస్తారట. ఆయన జడ్చర్ల సమాధి దగ్గరికి వెళ్తాడు కరెక్ట్గా అని చెప్పేసి ఇన్నాళ్ళుగా ఆయన ఎప్పుడు దాదాపు 1.5 years వరుసగా వీడియోలు చేస్తున్నారు, నాకు తెలియదు. అవును అదే అంటున్నా. అదే ఇప్పుడు వీళ్ళు చాలా ఇతని మీద ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారండి. ఒకటి అది ఏ రకమైన ప్రయోగాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అది ఎలాంటిడైనా సరే మేము తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఓపెన్గా చెప్తున్నాను. అంటే మీకు ఎలాంటి రక్షణ కావాలని కోరుకున్నారు శేఖర్ భాష గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు కనుక పోలీసు దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళాను. ఇప్పుడు నాకు ఏది జరిగినా మీడియా ముఖంగా అందరికీ వినిపించాం కాబట్టి, మీరు కూడా వినిపించారా, లేకపోతే ఒకసారి మళ్ళీ వినిపిస్తే బెటర్ ఏమో. ఒక్కసారి వినిపిస్తాను. ఇన్నారు అందరూ ఆడియో సోషల్ మీడియా. ఒక్కటి సార్, మీకు ఏది జరిగినా కూడా బాధ్యులు ఎవరో చెప్పండి. లావణ్య తమ్ముడు కార్తీక్, రైస్ తర్వాత ఈ పడాల లక్ష్మి అనే అమ్మాయి. సో వీళ్ళు మేజర్గా చేస్తున్నారు. బట్ నిన్న నాకు ఎందుకో తెలీదు, ఇది అంత ఇదిగా అనిపించట్లేదు, కానీ ఎక్కడో ఒక చిన్న సృష్టి వర్మ వెళ్ళి లావణ్యతో కలిసి కూర్చోవడం అనేది నాకు, అంటే సృష్టి వర్మ తన లవ్వు కోపము ఇవన్నీ చేస్తుంది తప్ప, సృష్టి వర్మకి ఇలా డ్రగ్ పెడ్లింగు లేకపోతే బజారు బాగోతాలు ఇలాంటివి ఏమీ లేవు ఆవిడకి. మనకి లీడింగ్ కొరియోగ్రాఫర్ కూడా వాట్ ఎవర్ కానీ మాస్టర్తో మాత్రమే ఎఫ్ఐఆర్ ఉండింది. ఆ తర్వాత ఆ ముందు మనకి సంబంధం లేదు. ఏ ఎలిగేషన్స్ వచ్చినా కూడా, అంటే ఇంత నీచమైన ఇది మనం చూడలేదు ఎక్కడ కూడా. ఇలాంటి న్యూడ్ వీడియోలు, ప్రొఫెషనల్ న్యూడ్ వీడియోలు కానీ లేకపోతే పెంట భాగవతాలు కానీ ఇవన్నీ ఈ రొచ్చులో పొల్లడ అంత, అంటే ఈవిడికి కంపారిజన్ లేదు. ఇప్పుడు అది మనకు సంబంధం ఓకే, లేదు. బట్ 2 కేసులు తప్పు అనేది నేను వాదిస్తున్నాను తప్ప, కానీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బట్ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసి పక్కనే కూర్చొని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారో, అండ్ వీళ్ళిద్దరు కేసులు తీసుకోవడానికి పాపం ఆ ఒక రిపోర్టర్ట లావణ్య తుమ్మినా తగ్గిన, లావణ్య తుమ్మింది, లావణ్య తగ్గింది అని చెప్పి ఒక రిపోర్టర్ ఉన్నారట. ఆయన ఆవిడతో పాటు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక ప్రముఖ లాయర్కి సంబంధించిన ఇంకొక అసిస్టెంట్ ఎవరో, అక్కడ వాళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళు ఫస్ట్ ఏముందమ్మా మీరే కదా మీడియాకి వచ్చారు, ఎలా కేసు మీరు రాకూడదు కదా, మీరు మీ గోప్యత అది ఇది అనుకున్నప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు చేసి ఉండకూడదు కదా, ఎందుకు కేసు తీసుకోమన్నట్టుగానే చెప్తున్నప్పుడు వీళ్ళు ఇద్దరు వెళ్ళి, ఎవరు ఈ సదరు రిపోర్టరు అండ్ ఆయన ఇంకొక లాయర్ లాంటి అసిస్టెంట్ ఎవరో వెళ్ళి కారు వస్తుంటే డీసీపీ గారు జూనియర్ రాయలు వస్తుంటే వెళ్ళిపోయి, సార్ ఆడపిల్లకి అన్యాయం జరిగిపోతాం సార్, అమ్మాయికి ఎఫ్ఐఆర్ చేయండి సార్ అని చెప్పి అడిగిపోయి పెద్ద రచ్చ చేసి అక్కడ వాళ్ళతోటి దగ్గరుండి ఎఫ్ఐఆర్ చేయించి అది పట్టుకొచ్చి శేఖర్ భాష మీద కేసు పెట్టిన లావణ్య ఎఫ్ఐఆర్ అవ్వాలా, లావణ్య పెట్టింది నా మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఏమవ్వలేదు. బట్ శేఖర్ భాష మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది, అరెస్ట్ చేస్తారు, పట్టేసుకుంటారు. ఏం కాదు. ఒకటి శేఖర్ గారు, ఒకటి చెప్తాను, మీ ప్రాణ రక్షణ అనేది మా చేతిలో ఉంది. మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఆయన కార్తిక్ గారు కానీ మేము కానీ ప్రతి మీడియా మీకు సపోర్ట్ ఉంది. మీరు చేసే నిరంతర ప్రయత్నానికి ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీకు తెలియదు ఏముంది, యూ హ్యావ్ ద రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఆ విషయంలో మీకు తెలియదు ఏం కాదు. శేఖర్ భాష గారికి ఇంకా బాగా తెలుసు అనుకుంటా. మేము వెళుతున్న ప్రయాణంలో అనేక బెదిరింపులు మాకు వస్తుంటే ఆయన చూశారు. అవును, మీరు ఆ వీడియోలు పెట్టొద్దు, మీరు దాన్ని ప్లే చేయొద్దు, దాన్ని అర్జెంట్ తీసేయండి. శేఖర్ భాష గారు బాగా తెలుసు. ఇందాక దమ్ గురించి అడిగాను. నేను కూడా విజయవాడ భవన్ ఐలాండ్ కేసులో ఎన్నో బెదిరింపు కాల్సి వచ్చినాయి సార్. ఇవన్నీ చాలా కేసులు వస్తుంటాయి, మన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇప్పుడు వస్తుంటాయి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరైనా నేనైనా నిజాన్ని సమాజానికి చూపించాలి, అంతే, కరెక్ట్, దొంగల్ని పట్టించాలి అనే దీంతోనే నేను ముందుకు వచ్చాను. నిజాన్ని బయటికి తీసుకొస్తున్నప్పుడు దాన్ని ఆపడానికి నా పర్సనల్ గోప్యత ఇంకోటో అని చెప్పి ఆపడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకున్న రైట్ వాళ్ళు ఉపయోగించుకుని ట్రై చేస్తారు. కానీ అది పర్సనల్ గోప్యత ఎక్కడ చెప్పండి?
సృష్టి వర్మకి సంబంధించి పర్సనల్ గోప్యత ఎక్కడ అంటే ఈ ఆడియో కాల్ ఏదైతే ఫస్ట్ లీక్ అయిందో ఆఫీస్ బాయ్ అండ్ ఈవిడికి మధ్య సంభాషణ అది ఎప్పటి నుంచో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ ఇంటర్వ్యూలో కూడా ఆ ఇంటర్వ్యూలో అడుగుతారు ఆ కాల్ గురించి. ఆవిడ అడిగేసిన తర్వాత నేను ఆ కాల్ గురించి మాట్లాడి ఆ కాల్ ప్లే చేస్తే ఇప్పుడు నేను కొత్తగా లీక్ చేసినట్టు ఆ కాల్ ఎప్పటి నుంచో ఉన్నట్ట. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి ఆ మౌలానా సాబ్తో మాట్లాడిన దానికి పర్సనల్ రికార్డ్ ఎట్లా అవుతుంది ఈవిడికి? వాళ్ళ అమ్మ పర్సనల్ అవుతుంది. వాళ్ళ అమ్మ పెట్టిందా కేసు? కాదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఒక కౌన్సిలింగ్ సెషన్. మౌలానా సాబు ఆవిడకి కౌన్సిలింగ్ ఇచ్చారు. తప్పమ్మా, ఇంకొక పెళ్ళైన భర్తని కోరుకోవడం తప్పు. ఆవిడ 12 ఏళ్ల నుంచి కాపురం చేస్తుంది, 2 పిల్లలు ఉన్నారు, ఆయన మంచి చెప్తున్నాడు అక్కడ. వీళ్ళు ఇవన్నీ దాచిపెట్టి సమాజంలో ఒక కోణమే వినండి, నాణ్యానికి ఒక సైడే చూడండి, నాకు అన్యాయం జరిగింది, నన్ను అన్యాయం చేశాడు, నన్ను పోక్సో, నన్ను రేపు ఇవన్నీ చేశాడు, ఇదే నమ్మండి, ఇవి మీరు చూడకండి. ఎందుకు? ఇది చూపించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఇవి చూపించకపోతే ఆ మనిషి నిజాయితీపరుడైన ఇన్నాళ్ళు ఆ జానీ మాస్టర్ ఒక దొంగ లేకపోతే నేరస్తుడు అనే కోణంలోనే కదా చూస్తారు. ఇలా చూపిస్తే మా రైట్స్ మమ్మల్ని అవమానించారు అని చెప్పి కేసులు. అంటే ఇంకొకటి ఇలాంటి దొంగలు డ్రగ్స్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు ఒక పక్క. డ్రగ్స్ చేస్తుంటే పట్టించడం తప్ప, ఇరికిచ్చారు. ఇది ఒక రకమైన ఏం చేస్తున్నారు మీరు? ఎవరికి కొమ్ము కాస్తున్నారు? నిజాన్ని బయట పెడితే ఆపడానికి ట్రై చేస్తూ, ఇంకో పక్క దొంగలకి డ్రగ్స్ బ్యాచ్కి లిటరల్లీ ఏ నోటితో మీరైతే డ్రగ్ పెడలన్నారో వాళ్ళకే కొమ్ము కాస్తున్న మీరు ఏమనాలి?